మిత్రులారా, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మీరందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి మేము చాలా విషయాలు మీ ద్వారానే తెలుసుకొని అసలు సమాజంలో ఏం జరుగుతున్నది అనేది చాలా వరకు మీ అనుభవాల ద్వారానే మేము తెలుసుకోవడం జరుగుతుంది. కనుక మేము ఇక్కడ మీకు కొత్తగా చెప్పగలిగింది ఏం లేదు, కానీ ఎందుకు ఇలా జరుగుతున్నది, మనము తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీగా సమాజానికి ఏదో ఒక విధంగా ఒక విశ్వాసాన్ని ఇచ్చాం. పోయిన ఎన్నికల్లో నేను గత 50 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్న ఎన్నడూ ఎన్నికల్లో తిరగడం కానీ ఎన్నికల్లో ప్రచారం చేయడం కానీ జరగలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో సరే ఎవరికి ఓటు వేయాలి అని చెప్పలేదు, కానీ ఎవరికి వేయకూడదు అనేది అయితే చెప్పాం. అంటే ఎవరికైనా వ్యక్తులు కాదు, కానీ ఎలాంటి విలువలకి మనము ఓటు వేయకూడదు, ఎలాంటి విలువల్ని మనం తిరస్కరించాలి అనేటువంటి అంశాన్ని వీలైనంత మేరకి మనము ప్రచారం చేశాం. సరే, మన ప్రచారం ప్రభావం ఎంత ఉంది అని మనం చెప్పడం లేదు, కానీ తప్పకుండా తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ పౌర సమాజం నుంచి ప్రజల వైపు నిలబడుతుంది అనేటువంటిది రవి చెప్పినట్లుగా ఒక విశ్వాసాన్ని అయితే మనం సమాజంలో కలిగించాం. అయితే ఇవాళ పౌర సమాజం కూడా దేశవ్యాప్తంగా కూలిపోతున్నది. మొత్తం ఉత్తర భారతదేశంలో అక్కడ పౌర సమాజం అంటే ఏం లేదు. ఇవాళ ఛత్తీస్గఢ్ లేదా ట్రైబల్ ప్రాంతంలో కనీసం కొంత మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కానీ ఇవాళ 100 మందిని చంపినా అక్కడ మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడేవాళ్ళు ఉన్నా వాళ్ళని అణిచివేయడము, వాళ్ళని సైలెంట్ చేయడము జరుగుతున్నది. ఒక్క విషయము మనం అర్థం చేసుకుంటే, గ్రామంలో మనము లేదా పరిశ్రమలో ఏం జరుగుతుంది, ఎలాంటి పరిశ్రమలు వస్తున్నాయి దేశానికి అనేది ఒక న్యూ లిబరల్ మోడల్లో భాగంగా గత 30-40 ఏళ్ళుగా ఏ అభివృద్ధి నమూనా అయితే మన దేశము అవలంబిస్తున్నదో ఆ అభివృద్ధి నమూనాలో విధ్వంసం తప్పించి దాంట్లో వికాసం లేదు. ఇది స్పష్టంగా మనకు ఒక అవగాహన ఉండాలి. ప్రజల శాస్త్రజ్ఞుడు బాబురావు గారు ఆయన మనని కంటిన్యూస్గా ఎడ్యుకేట్ చేస్తున్నాడు. అసలు ఈ అభివృద్ధి నమూనా మీరు పాటిస్తే ఏం జరగబోతున్నది అని ఒక శాస్త్రజ్ఞుడిగా ఆయన చెప్తూనే ఉన్నాడు. అయినా ఎవరు ఎందుకు వినలేదంటే ఇది ట్రాప్, ఇది ఒక పద్మవ్యూహం లాంటి దాంట్లో పడిపోయారు. ఈ పద్మవ్యూహంలో పడ్డవాళ్ళు అక్కడ అన్ని రాష్ట్రాలు, దీనికి ఎక్సెప్షన్ ఏం లేదు, అన్ని రాష్ట్రాలు ఇదే అభివృద్ధి నమూనాలో ఉన్నాయి. ఈ అభివృద్ధి నమూనా ప్రవేశపెట్టినప్పుడు 1980s అనుకోండి, అప్పటి నుంచి మేము రాస్తూనే ఉన్నాం. నేను 80s నుంచే రాసిన చాలా వరకు నా రచనలన్నీ కూడా ఈ అభివృద్ధి నమూనా ఎంత ప్రమాదకరమైనది అని చెప్తూనే ఉన్నాం. చెప్పినా దాని గురించి దాని ప్రభావము ఎక్కువగా ఉందని నేను అనుకోవడం లేదు, కానీ మనం చెప్పాం, చెప్పవలసిన దశలో చెప్పాం. స్టిగ్లిట్జ్ అనేటువంటి నోబెల్ లారెట్ స్పష్టంగా గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ డిస్కంటెంట్స్ అనే పుస్తకంలో, దానికి ఆయన నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, కానీ ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేసిన వాడి, IMFలో పనిచేసిన వాడు. ఆయన ఏమన్నట్టు ఈ అభివృద్ధి నమూనా ఏదైతే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆచరిస్తున్నాయో ఈ అభివృద్ధి నమూనాకు 3 లక్షణాలని ఏం చెప్పాడు. ఒకటి, దీనికి పునాది లేదు, రూట్లెస్ అన్నాడు. దీనికి వేళ్ళు లేవు ఈ పునాదికి, ఇది పైన ఉందిగా కింద దానికి రూట్స్ లేవు. రూట్లెస్ అన్నాడు, రూత్లెస్ అన్నాడు. ఇది నిర్దాక్షిణమైన ఒక అభివృద్ధి నమూనా. ఇక్కడ ప్రేమ, దయ, కరుణ, కన్సర్ను, కంపాషన్ ఇవి ఉండవు. దీనికి ఆ మోడల్కే ఉండదు అది. కనుకనే దేశంలో పాలిస్తున్న వాళ్ళు ఇవాళ ఒక ఉద్యమాన్ని అణచివేయాలంటే రోజు 30 మంది చంపేస్తున్నారు. 30 మందిని చంపేస్తే దాంట్లో అమాయకులను చంపుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు. పిల్లలు బడికి వెళ్ళొస్తుంటే బుల్లెట్ ఇంజురీతో వస్తున్నారని మొన్న
బేలా భాటియా ఆమె అక్కడే ఉంటున్నది కాబట్టి బుల్లెట్స్తో వస్తున్నారు. పిల్లలు పోవడానికి భయపడుతున్నారు. మహిళలు బహిర్భూమి పొద్దున నేచర్ కాలకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఒక భయంకరమైన పరిస్థితిలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు జీవిస్తున్నారు. దాన్నే రూత్లెస్ అన్నాడు ఆయన. ఇంకోటి జాబ్లెస్ గ్రోత్ అని కూడా అన్నాడు. దీంట్లో ఉద్యోగాలు, పని మనిషికి రావు. ఈ 3 లక్షణాలు మీరు క్షేత్రస్థాయిలో చూస్తే ఈ అభివృద్ధి నమూనాకు ఏమాత్రము ఒక మానవ కన్సర్న్ కానీ మానవీయ కన్సర్న్ ఉండదు. దీనికి పునాదులు లేవు. ఇది మనిషికి పన్ను కూడా కల్పించలేదు. ఇది దీని లక్షణాలు. ఇది ఇంకా మనం చూస్తూనే ఉన్నాము. క్షేత్రస్థాయిలో మీరందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. దీనివల్ల 2 మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులే భయంకరమైన మార్పులు. దాన్ని ఇవాళ మనం చర్చించడానికి రవి గారు వాళ్ళ ప్రయారిటీగా దాన్ని మనం ఇవాళ చర్చిద్దామని. ఇంకొక అంశం కూడా చర్చించవలసింది, అది లాస్ట్ దాంట్లో మనం పెట్టు. ఈ 2 మార్పులు ఏమిటంటే, ఒకటి మనిషి విధ్వంసం, మానవీయ విలువల విధ్వంసం. మనిషి అమానుషంగా మారడం, అమానవీయంగా మారడం, మనుషులను ద్వేషించడం. అది ఎక్కడి దాకా వచ్చిందంటే తల్లి పిల్లల్ని చంపేదాకా ఆ మార్పు వచ్చింది. తల్లి పిల్లల్ని చంపడం అనేది మానవ చరిత్రలో గతంలో ఎప్పుడైనా జరిగిందో లేదో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో అయితే 4 పిల్లల్ని చంపుతున్నారు, 2 పిల్లలు. ఈ మధ్యన అయితే ఒక ఆమె తల్లి 2 పిల్లల్ని చంపడం, కొడవలతో పిల్లలు రక్తం కారుతూ ఇంటి నిండా పరిగెత్తున్నా వాళ్ళు వెనక పరిగెత్తి 2ని చంపి తాను ఆత్మహత్య చేసుకుని. తల్లికి ఏమైందంటే అక్కడ తల్లి కాదు, ఇక్కడ ఒక అభివృద్ధి నమూనాలో ఇరుక్కపోయిన మనుషులు నిరంతరంగా అమానవీయంగా మారడం అనేది ఈ అభివృద్ధి నమూనాకు అవసరం. దీనికి మానవత్వము, మానవీయత, ప్రేమ, కరుణ, అయ్యో పాపము కష్టమవుతున్నది, ఉద్యోగాలు లేవు, పని లేదు అనే కన్సర్న్ సమాజం నుంచి అభివృద్ధి నమూనా ముందుకు తీసుకెళ్ళలేదు. కనుక మానవ సంబంధాలన్నీ విధ్వంసం కావడం అనేది కూడా దీని అవసరం, దాంట్లో భాగం అది. అందుకనే రూట్లెస్ అన్నాడు. రెండవది ప్రకృతి విధ్వంసం. ప్రకృతి విధ్వంసము, మానవ విధ్వంసము ఒకదాంతో ఒకటి సంబంధం ఉంది. సార్ ఇక్కడ ఉన్నారు. ప్రకృతిని ప్రేమించాలని మనిషిని ప్రేమించలేడు. మనిషిని ప్రేమించని మనిషి ప్రకృతిని ప్రేమించాలి. పువ్వుల మీద కవిత్వం వచ్చేది. పువ్వును తెంపితే బాధపడ్డ కవి ఉన్నాడు. అక్కడి నుంచి వాళ్ళ చెట్లని కొట్టేయడం, నిర్దాక్షిణ్యంగా లక్షలాది చెట్లను కొట్టేయడం, అది జరుగుతూనే ఉన్నది. ఒకవైపు వాతావరణము పెరుగుతుందో, అది భయంకరంగా మారుతుందో, అది కొంతకాలం అయితే మనం బతకడం కష్టం, గ్లేషియర్స్ అన్నీ చెప్పినా ప్రకృతి విధ్వంసాన్ని ఆపడానికి ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా వాళ్ళు చెట్లను కూడా మా హైదరాబాద్ యూనివర్సిటీ అనుభవాన్ని మన దగ్గర చూసాం. హైదరాబాద్ యూనివర్సిటీలో 400 ఎకరాల్లో బుల్డోజర్ని పెట్టి 50 చెట్లను కూలగొట్టడం అంటే, నాకు ఒక చెట్టును కూలగొడుతుంటే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. అంటే చాలా అప్సెట్ అయిపోతాను. ఆ చెట్టు విలువ ఎంత, మొత్తం ప్రకృతిలో దాని కాంట్రిబ్యూషన్ అంతా ఏం అర్థం లేదు. ఎందుకు కొడుతున్నాడో తెలియదు. సంపద పెరగాలి. ఎందుకు సంపద పెరగదు? నీకు గాలి లేకుండా, ఆక్సిజన్ లేకుండా, డబ్బులు పడి నువ్వు చెట్లను కొట్టేసి ఏం అభివృద్ధి సాధిస్తున్నాను? ఈ ప్రశ్న ఏదైతుంది ఇక్కడ కూర్చున్న మిత్రులందరూ కూడా. అసలు ఈ అభివృద్ధి నమూనా అవసరమా? అసలు దీని నుంచి ఏం జరగబోతున్నది? సంపద సృష్టి అవసరమా అనేటువంటి విషయం కూడా మనము స్పష్టంగా ఈ సందర్భంలో అడగవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రత్యేకంగా ప్రకృతి విధ్వంసాన్ని కేంద్రంగా చేసుకొని ఇవాళ ఇథనాల్ తర్వాత ఫార్మాస్యూటికల్, ఇవి 2 చాలా ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు. ఇథనాల్ ఇప్పుడు 20% టార్గెట్కి వచ్చేసిందట, తొందరనే వచ్చిందట, అనుకున్న దానికంటే ముందు వచ్చింది. కాబట్టి ఇప్పుడు 30%కి దాన్ని పెంచాలి అని ప్రధానమంత్రి అంటున్నారు. 20% అచీవ్ చేసేసాం, అనుకున్న దానికంటే తొందరగా అచీవ్ చేశారు ఇథనాల్ ప్రొడక్షన్. ఇప్పుడు 30% చేయాలంటే ఇంకా ప్రకృతి విధ్వంసం చాలా అవసరమా ఇథనాల్? నిజానికి అసలు ఇథనాల్ బదులుగా మీరు ట్రాన్స్పోర్ట్ దాన్ని కంట్రోల్ చేయలేరా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచలేరా? ఆటోమొబైల్స్ మీద మీరు ఎన్నో రకాలుగా సమాజం. నేను స్వీడన్లో ఉంటే చాలామంది ప్రొఫెసర్ సైకిళ్ళ మీదే వస్తున్నారు, ఆటోమొబైల్స్ ఉపయోగించడం లేదు. కానీ వాళ్ళ మన దేశంలో వస్తున్న పరిస్థితి విపరీతంగా కాలుష్యం ఏదైతుందో పెరిగిపోతున్నది. మనుషులకు డబ్బులు వస్తున్నాయి, హాస్పిటల్ పోతే విపరీతంగా, ప్రతి హాస్పిటల్లో విపరీతమైన జనం. కానీ దీన్ని చెప్పినా మనకు అర్థం లేదు. కానీ తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్ట్ సభ్యులుగా, బాధ్యులుగా
ఈ అంశాన్ని ఏదైతుందో ఈ ప్రకృతి విధ్వంసాన్ని గురించి దాని తీవ్ర పరిణామాల గురించి దీర్ఘకాలంలో జరిగేటువంటి ఒక డ్యామేజ్ అవుతుందో దాని గురించి మీరు ఏది మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా దీన్ని కూడా కొంత ప్రజల చైతన్య స్థాయిని పెంచగలిగితే అది అంతిమంగా కాపాడుతుంది సమాజాన్ని. చైతన్యం సమాజాన్ని కాపాడుతుంది. ప్రజలకు ఊరుకోకుండా చిక్కో మూమెంట్ లాగా ఒక మూమెంట్ వస్తే తప్పకుండా ప్రజలు, మా హైదరాబాద్ నుంచి కూడా పిల్లలు చిక్కో మూమెంట్ లాగానే చెట్లను కౌగులించుకుంటామని పెట్టారు. ఒక అనుభవం, ఒక ప్రయోగం, ఒక ఉపయోగం ఉంటుంది. కనుక మనకు ఈ ప్రకృతి విధ్వంసాన్ని గురించి ఏదైతుందో ఈ 2 ప్రాజెక్ట్స్ శ్రీధర్ బాబు గారు ఆయన అమెరికాలో ఉన్నప్పుడు నేను ఏదో విషయంలో మాట్లాడవలసి వచ్చి నేను చెప్పాను, ఫార్మస్యూటికల్ కంపెనీ టేక్ అయ్యే బాబు దట్టి గుడ్స్ వాడు అదంతా ఎక్కడ పడితే అక్కడ డంప్ చేస్తాడు, అక్కడ ఉత్పత్తి చేయనివ్వలేరు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో అసలు వాటిని ఉత్పత్తి చేయనివ్వడం లేదు. ఉత్పత్తి చేయనివ్వకుండా వాళ్ళు మన దేశాలకు వచ్చి మన దేశంలో డంప్ చేస్తున్నారు. కనుక ఇథనాల్ ప్రాజెక్ట్ చిత్తనూరులో మనం చూసాం. లక్ష్మయ్య గారు ఇక్కడ ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు లక్ష్మయ్య గారు ఇష్యూ మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడాం. లేదా ఆయన మీద నేను తీసేస్తాం. ఏం తీసేస్తారు? రౌడీ షీటర్. ఎవరైనా కాలేజ్ గ్రాడ్యుయేట్ లెక్చరర్ మీద రౌడీ షీటర్ పెడతారా అనే ప్రశ్న కూడా అడగవలసి వచ్చింది. అంటే ఆయన మీద తీసుకున్న చర్య ఏదైతుందో అటువంటి వాళ్ళు ఇక వద్దని ఆ క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళ మీద ఒక నిర్బంధం. ఇథనాల్ యొక్క అది చూసాం. ఫార్మస్యూటికల్ అయితే మీరు పట్టణచెరువు వెళితే ఆయన శర్మ గారు మన ఆంధ్రజ్యోతిలో పనిచేసి శర్మ విధ్వంసం అని ఒక పెద్ద పుస్తకం రాశారు. అక్కడ ఏం విధ్వంసం అనేది అది పెద్ద 400-500-600 పేజీల పుస్తకం. అది ఆ పుస్తకాన్ని రాస్తే నేను అది మన శ్రీధర్ బాబుకు గిఫ్ట్గా ఇచ్చాను. చదువు ఇది అసలు నువ్వు ఫార్మస్యూటికల్ ఆలోచన ముందు ఈ పుస్తకం చదువు మన. అంటే ఇవాళ ఫార్మస్యూటికల్స్ ఇథనాల్ 2 కూడా ప్రకృతిని విధ్వంసం చేయడము, మనిషి ఆరోగ్యాన్ని పాడు చేయడము, దాని నుంచి వచ్చేది ఏంటి. కనుక ఈ రెండింటిని వాళ్ళ ప్రత్యేకంగా మీరు ఏ ప్రాంతాలు అయితే పనిచేస్తున్నారో అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది, ప్రజల చైతన్యం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో మాట్లాడుకోవాలి. ఇవాళ ప్రత్యేకంగా ఈ సమావేశంలో ఒక ప్రాధాన్యతగా దీని గురించి మాట్లాడాలి అనేటువంటిది రవి గారు దీంట్లో ప్రత్యేక ఇవాళ ఇది చర్చిద్దామని నిర్ణయించాం. కనుక ఈ 2 అంశాల మీద మనము ఒకవేళ చర్చించుకొని మనం ఏం చేయగలం అనేటువంటి అంశాన్ని, అయితే పౌర సమాజము చైతన్యవంతమవుతున్నది, పౌర సమాజము తప్పకుండా ప్రతిఘటిస్తుంది అనే అవగాహన పాలకులకు లేదని కాదు, పాలకులకు అవగాహన ఉంది కాబట్టి అదే దోవాల్ ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటాను పోలీస్ అకాడమీలో లెక్చర్ ఇస్తూ మనము ఇంతవరకు 3 యుద్ధాలు చేశాం. చైనాతో ఒకసారి, పాకిస్తాన్తో, ఇప్పుడు ఇది కూడా యుద్ధమో ఏదో తెలియదు. ఇంకా 4వ యుద్ధము పౌర సమాజంతో ఉంటుంది అని పోలీస్ ఆఫీసర్లకి కొత్తగా రిక్రూట్ అవుతున్నారు. వాళ్ళు చేయబోయే యుద్ధము పౌర సమాజంతో అని చెప్పారు. అంటే వాళ్ళు ఎంత సిద్ధమవుతున్నారో, ఎక్కడి దాకా సిద్ధమవుతున్నారో. అసలు పౌర సమాజంతో యుద్ధమే ఉంటుంది. పౌర సమాజం లేకుండా రాజ్యం ఎక్కడ ఉంటుంది, ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది? రాజ్యమే సమాజం సృష్టించింది. తాను సృష్టించిన రాజ్యము తన మీదనే పోరాటం చేస్తానే దాకా ఈ అభివృద్ధిని మనం అట్లా మాట్లాడిస్తున్నారు. కనుక వాళ్ళు మనం యుద్ధం చేస్తామంటున్నారు. ఏం చేస్తారో మనకు తెలియదు. కనుక ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన కార్యాచరణ ఎలా ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడాలి, వాళ్ళ ప్రజలకు ఏం చెప్పాలి అనేటువంటి వాళ్ళ మరింత కాస్త స్పష్టత మన చర్చ నుంచి వస్తే మాకు కూడా మాట్లాడడానికి మీ అనుభవం ద్వారా మరింత స్పష్టత వస్తుందని ఈ సభ ఇవాళ సదస్సు జరుగుతున్నది. సదస్సుకు వచ్చిన మిత్రులందరినీ కూడా ఆహ్వానిస్తూ, చిత్తనూరులో జరుగుతున్న పోరాటం ఉంది, అలాగే ఫార్మస్యూటికల్ సిటీ కొరకని జరుగుతున్న పోరాటాలు ఉన్నాయి. కనుక ఈ పోరాటాలు అయితే తెలంగాణలో జరుగుతున్నాయి. ఆ ప్రజలకు మద్దతుగా మనం నిలబడాల్సిన అవసరం ఉందని మరోసారి మనందరికీ గుర్తు చేసుకుంటూ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ సదస్సు జరగాలని మీ అందరిని ఆహ్వానిస్తూ ఈ సదస్సును ప్రారంభిస్తాం.